కనువిందుగా సాగిన ఒలింపిక్ డే రన్, ప్రజాప్రతినిధుల హల్చల్. ఆదివారం నాడు కర్నూలు నగరంలో ఒలింపిక్ డే రన్ కనువిందుగా సాగింది. కాగా రన్లో ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థ నేతలతో నగర ప్రధాన రోడ్లన్నీ శోభాయమానాన్ని సంతరించుకున్నాయి. ఒలింపిక్ సంఘం చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అధ్యక్షత వహించగా స్పెషల్ మెజిస్ట్రేట్ అనురాధ, జిల్లా పెద్దాయనగా పేరుగాంచిన క్రీడాదాత మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కర్నూలు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శమంతకమణి, ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా, టూ టౌన్ సీఐ శ్రీధర్, విద్యావేత్త కేవి సుబ్బారెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ శర్మ, అంకాలజిస్ట్ వాసిరెడ్డి, జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులు అథ్లెటిక్స్ హర్షవర్ధన్, వెయిట్ లిఫ్టింగ్ శేక్షావలి, హాకీ దాసరి సుధీర్, రగ్బీ గుడిపల్లి సురేందర్, సాఫ్ట్ బాల్ గంగాధర్, పవర్ లిఫ్ట్ వేణుగోపాల్, స్కేల్ మార్షల్ ఆర్ట్స్ నబీ సాహెబ్, బాక్సింగ్ తేజ, షూటింగ్ గాడ్ పరశురాముడు, జూడో చంద్రశేఖర్, స్కేటింగ్ అనంత, రైఫిల్ షూటింగ్ భాష, వాలీబాల్ జాఫర్ మున్నా, స్విమ్మింగ్ లక్ష్మీనారాయణ రెడ్డి, పీఈటీల సంఘం అధ్యక్షులు లక్ష్మయ్య, బాస్కెట్బాల్ టైక్వాండో వెంకటేష్, హ్యాండ్బాల్ సువర్ణ, సైకిల్ పోలో నాగ శ్రీనివాసులు, త్రోబాల్ విజయ్ కుమార్, ప్రైవేట్ పీఈటీల సంఘం చిన్నసుంకన్న, యోగాసన ప్రభాకర్, నెట్ బాల్ నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ మాట్లాడుతూ ఒలింపిక్స్ యొక్క ప్రాముఖ్యతను చిన్నారులకు వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు నగదు బహుమతులు ప్రకటించి ఉత్సాహపరిచారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ క్రీడా సంఘాల ఐక్యతతో క్రీడాకారుల రాణింపుకు కృషి చేయాలని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ తమ ప్రభుత్వం 3% ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్ ఇస్తోందన్నారు. పౌష్టిక ఆహారం తీసుకోవడమే కాక క్రీడల సాధన చేయాలని ఆమె క్రీడాకారులను కోరారు. ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ ఎస్ఎంబి సంస్థ ద్వారా చేయూతనిస్తామన్నారు. నగరంలో ఇంత పెద్ద సంఖ్యలో ఒలింపిక్ రన్ లో 2.5 కిలోమీటర్ల పొడుగున పాల్గొనటం ఆయనకు మరింత ఊపునిచ్చిందన్నారు. క్రీడా జ్యోతిని చేతపట్టి దాదాపు 2.5 కిలోమీటర్లు పాల్గొని చిన్నారులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆశ్చర్యపరిచాయి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఒలింపిక్ గేమ్స్ కు ఒక ప్రత్యేకత ఉన్నది. కర్నూలు పట్టణం నుంచి కూడా ఒలింపిక్ గేమ్స్ ఆడేదానికి ఫుట్బాల్ ప్లేస్ పడేవాళ్ళు. చాలా మంది ఇక్కడ ఫుట్బాల్ ఆడేకి వెళ్ళిన వాళ్ళు రిటైర్డ్ అయిపోయి చాలా నిరుపేదలుగా ఉండిపోయారు. ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ ఆడారంటే మీడియా వస్తుంది, అడ్వర్టైజ్మెంట్లు వస్తుంది, లాక్స్ ఆఫ్ రూపీస్ డబ్బులు వస్తాయి. కానీ ఆ టైంలో వాళ్ళకు చాలా బీదరికము, వాళ్ళకు పెన్షన్ మార్క్ ఏర్పాటు, ఫుట్బాల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వాళ్ళకి పెన్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటివి స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 20 సంవత్సరాలు, అలాగే కంబైన్డ్ స్టేట్ ప్రెసిడెంట్గా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వరల్డ్ టోర్నమెంట్లు, ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు ఎప్పుడు స్టేట్లో జరిగిన విధంగా జరగటం జరిగింది. అంతేకాకుండా చాలా మంది వేలాది మన యువత ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో ముందుకు పోయాం. దాంట్లో ప్రత్యేకంగా కర్నూలు ప్రాంతం నుంచి కూడా ప్రభుత్వ జాబులు వేలాది మందికి వచ్చినాయని తెలియజేస్తున్నారు. మరి అలాగే ఈరోజు ఒలింపిక్ డే ఎందుకు చూసుకుంటున్నామంటే బీసీ సెంచరీ గ్రీస్లో 776 ఇయర్లో, అంటే బీసీ సెంచరీ అంటే 2000 సంవత్సరాల వెనక, 2,500 సంవత్సరాల క్రితం ఈ గ్రీస్లో ఈ ఒలింపిక్ గేమ్స్ మొదలైనాయి. అవి ఎలా మొదలైనాయి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం జాతరలో అమ్మవారి దగ్గర కండక్ట్ చేస్తుంటారు కుస్తీ పందాలు, లేకపోతే రన్నింగ్ రేస్లు, ఇలాంటివి మనం ఇప్పటికీ మనం చేస్తున్నట్టు పండుగ. అలాగే గ్రీస్లో ఒక పండుగ పూట వాతావరణంలో ఇటువంటి మొదలు కావటం జరిగింది. కాలక్రమేణా అది నిలబడిపోవటం, తర్వాత 1986 అనుకుంటాను మరి ఒలింపిక్స్ ఎథెన్స్లో ప్రారంభించారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి 4 సంవత్సరాలుగా ఇటువంటి క్రీడలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలులో కూడా more than
3.5 డికేడ్ 30-40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము, జయప్రదం చేస్తున్నాము. ఒలింపిక్ అసోసియేషన్ క్రీడల్లో ఎక్కడ పోటీలు ఉండరాదు, అందరూ కలిసి పోటీలు ఒక గ్రౌండ్ వరకే ఉండాలని మీ అందరికీ అభ్యర్థిస్తున్నారు. ఒలింపిక్ అసోసియేషన్ వారు కూడా అలాగే ఆ పోటీ అనేది ఎలక్షన్స్ వరకు ఉండాలి. మళ్ళీ అందరూ కలిసి మెలిసి ముందుకు పోతేనే బాగుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ పరిచయం చేసి వాటిని విస్తరింపజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అందరూ పాల్గొనడం చాలా సంతోషం. అంతేకాకుండా ముఖ్యంగా క్రీడలతోనే మనకు క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుంది. దీనివల్ల మనకి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి క్రీడలతోనే అంకిత భావం ఉంటుంది, స్నేహభావం పెరుగుతుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, మనకి క్రీడల్లో బాగా రాణించి చదువు ఎంత ముఖ్యమో ఈ రోజు క్రీడలు కూడా అంతే ముఖ్యం. క్రీడల్లో బాగా రాణించినట్లయితే మనకి మంచి మంచి కాలేజీలో సీట్లు అయితేనేమి, అలాగే మనకి ఇంకా ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు స్థిరపడడానికి కూడా క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి అది దగ్గర చౌక సూత్రం ఏదైనా ఉందా అంటే అది క్రీడలు. ఎంత మంచి తిండి తింటున్నా కానీ నేను చాలా బలమైన తిండి, ప్రోటీన్ ఉన్న ఫుడ్ తింటున్నా అంటున్నాను. కానీ దానికంటే మనకి ఆటలు, గేమ్స్, క్రీడల వల్లనే మనకు శారీరకంగా శ్రమ వల్లనే మనకి బాగా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీడల్లో మన కర్నూలు ఎస్పెషల్లీ క్రీడలకు నిలయము. క్రీడలు బాగా అన్ని క్రీడల్లో మనము బాగా ప్రోత్సహించి మన పిల్లలందరినీ క్రీడల వైపు పెరుగుకొల్పే విధంగా మనం అంతా కృషి చేయాలి. కాబట్టి మనం అంతా భాగస్వాములై వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.